Hi dear students, welcome to our channel. I am Ashanna, Director of Sadhana Study Circle. Now we are going to learn topic 1, series or sequence or patterns. This is the first topic in reasoning or logical skills. Let us learn in detail. Series. We know శ్రేణులు లేక సంఖ్యా శ్రేణులు. సీక్వెన్సెస్ అంటే వరుసలు. ప్యాటర్న్స్ అంటే అమరికలు. ముందుగా వాట్ ఈస్ ఎ సిరీస్? సిరీస్ అంటే ఏంటి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ సిరీస్ ఆర్ సిరీస్ కంప్లీషన్? ఎన్ని రకాల శ్రేణులు ఉన్నాయి? విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అకరింగ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్? మరి పోటీ పరీక్షల్లో ఎట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయి? వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ నీడెడ్ టు సాల్వ్ లైక్ దట్ క్వశ్చన్స్? మరి అలాంటి క్వశ్చన్స్ ను సాల్వ్ చేయడానికి కావలసిన కాన్సెప్ట్స్ ఏంటిది, లేదా ఫౌండేషన్ ఏంటి, లేదా స్టాండర్డ్ రూల్స్ ఏంటివి అనేటి మనము నేర్చుకుందాం. లెట్ us learn one by one. What is a series? A sequence of numbers or letters or both which follow a particular rule is called a series. ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన నియమాన్ని అనుసరిస్తూ రాయబడిన అమరికల్నే శ్రేణులు అంటారు. ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద సిరీస్ ఈజ్ కాల్డ్ టర్మ్. మరి అలాంటి శ్రేణిలో రాయబడినటువంటి అంకెలు కావచ్చు, లేక సంఖ్యలు కావచ్చు, లేక అంకెలు అక్షరాలతో ఉన్నటువంటివి కావచ్చు, వాటిని పదాలు టర్మ్ అని అంటారు, పదము అని అంటారు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ సిరీస్ ఆర్ సిరీస్ కంప్లీషన్? మరి ఇలాంటి శ్రేణులు ఎన్ని రకాలు ఉన్నవి? There are mainly 6 types of series completion. ముఖ్యంగా 6 రకాల సిరీస్లు ఉన్నవి. దే ఆర్ యాజ్ ఫాలోస్. ఇక్కడ పొందపరిచిన విధంగా 6 రకాలటువంటి సిరీస్లు ఉంటాయి. నంబర్ సిరీస్ సంఖ్యా శ్రేణులు. ఆల్ఫాబెట్ సిరీస్ అక్షర సిరీస్ అక్షర శ్రేణులు. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అంటే అక్షర అంకెలతో ఉన్నటువంటి సిరీస్. ఫోర్త్ వన్ మిక్స్డ్ ఆర్ కంబైన్డ్ సిరీస్ అంటే ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ శ్రేణులు కలిసి ఉన్నటువంటి సిరీస్. కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్ ఫిఫ్త్ వన్. సిక్స్త్ వన్ కరస్పాండెన్స్ సిరీస్. ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నంబర్ సిరీస్ అంటే ఏంటి? మరి ఏ సిరీస్ దట్ ఈస్ మేడ్ బై ఓన్లీ నంబర్ ఆర్ డిజిట్. అంకెలు లేక సంఖ్యలతో ఏర్పడ్డటువంటి శ్రేణిని నంబర్ సిరీస్ అని అంటారు. మరి ఆల్ఫాబెట్ సిరీస్ అంటే ఏంటి? ఏ సిరీస్ దట్ ఈస్ మేడ్ బై ఓన్లీ ఆల్ఫాబెటిక్ లెటర్స్. అక్షరాలతో మాత్రమే ఏర్పడ్డటువంటి శ్రేణిని ఆల్ఫాబెటిక్ సిరీస్ అంటారు. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. వాట్ ఈస్ ఏ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్? ఏ సిరీస్ ఇన్ విచ్ బోత్ ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ ఆర్ యూజ్డ్. అక్షరాలు అంకెలుతో ఉన్నటువంటి సిరీస్ను ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అంటారు. మిక్స్డ్ ఆర్ కంబైన్డ్ సిరీస్. రెండు అంతకంటే ఎక్కువ. ఏ సిరీస్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై ద కంబైండ్ ఆఫ్ 2 ఆర్ మోర్ దెన్ 2 సిరీస్. రెండు అంతకంటే ఎక్కువ శ్రేణులు కలిసి కంటిన్యూ అయినట్లయితే దాన్ని కంబైన్డ్ సిరీస్ అంటారు. కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్ అంటే ఏ సిరీస్ ఆఫ్ లెటర్స్ which follow a certain pattern is given with 4 or 5 times blank space in between. The missing letters in order is correct answer. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనకి ఈ కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఒక క్రమంలో
కంటిన్యూ అవుతూ ఉంటాయి, అక్షరాలు అంకెలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. దాంట్లో 1 2 4 5 సార్లు ఖాళీలు వస్తాయి. అందులో మిస్ అయిన దాన్ని మనము గుర్తించాల్సి ఉంటుంది. మరి కరస్పాండెంట్ సిరీస్, ఏ సిరీస్ కన్సిస్ట్ ఆఫ్ 3 సీక్వెన్స్ with the 3 different element. For example, capital letters, numbers and small letters. An element of each sequence is correspond to the element of other sequence on the basis of the similarity in position. ఇవి కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ నంబర్ సిరీస్ లో ఎలా ఉంటాయి అంటే అసెండింగ్ సిరీస్, అంటే తక్కువ నుంచి ఎక్కువకు ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంటాయి అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ సిరీస్ కూడా ఉంటది, అంటే బిగ్ టు స్మాల్ డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉండేటువంటి సిరీస్లు ఉంటాయి. ఆస్కిలేటింగ్ సిరీస్ అంటే ఎగుడు దిగుడు, ఇలా డోలానమాయంలో ఎగుడు దిగుడుగా ఉండేటువంటి సిరీస్లు ఉంటాయి, ఇవి నంబర్ సిరీస్. ఇక విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అకరింగ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మరి ఎలాంటి క్వశ్చన్స్ ఈ సిరీస్ లో వచ్చడానికి అవకాశం ఉంది? క్వశ్చన్ టైప్ 1, వాట్ కమ్స్ నెక్స్ట్, తర్వాత వచ్చేది, తర్వాత వచ్చే అంకె లేక సంఖ్య లేక అక్షరము లేదా అంకె అక్షరంతో ఉన్నటువంటిది ఏది అనేటువంటి క్వశ్చన్ టైప్. నెంబర్ 2, క్వశ్చన్ టైప్ 2, విచ్ ఈస్ మిస్సింగ్, మరి తప్పిపోయినటువంటి అక్షరం కావచ్చు, అంకె కావచ్చు, లేక అక్షర సంఖ్యతో ఉన్నటువంటిది కావచ్చు, తప్పిపోయిన దాన్ని మనము గుర్తుపట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ టైప్ 3, మూడో రకమైనది, విచ్ ఈస్ ఆడ్ వన్, భిన్నమైనది ఏది అనేది గుర్తించేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. విచ్ వన్ ఈస్ రాంగ్ ఇన్ ద సిరీస్, లేదా దీన్నే విచ్ వన్ ఈస్ రాంగ్ ఇన్ ద సిరీస్, వరుసలో తప్పిదంగా ఉన్నటువంటిది, వేరుగా ఉన్నటువంటిది, రాంగ్ గా ఉన్నటువంటి సిరీస్ లో ఒక సిరీస్ ఉంటే దాంట్లో రాంగ్ గా ఉన్నటువంటిది ఏంటి అనేది మనం గుర్తించవలసి ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లెట్ us see some sample questions. మరి కొన్ని నమూనా ప్రశ్నలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. క్వశ్చన్ టైప్ 1 లో వాట్ కమ్స్ నెక్స్ట్, తర్వాత వచ్చే అంకె ఏది అనేది మనం క్వశ్చన్ టైప్ 1 లో మనం తెలుసుకున్నాం. మరి ఇక్కడ ఒక సిరీస్ ఉంది 1 2 3 4 డాష్. నెక్స్ట్ వాట్ కమ్స్ నెక్స్ట్, we can easily identify what comes next. 1 2 3 4, ఇది సహజ సంఖ్య శ్రేణి, అంటే వరుసలో వచ్చేటువంటి సంఖ్య 1 2 3 4 after 5 will come. So option 5 is correct. Sir, option 4 is correct. Answer 5, option 4. Next is second, PQRS. PQRS, what comes next, తర్వాత వచ్చేది ఏంటి? PQRS, T. సో T అక్షరం వస్తుంది కాబట్టి ఆప్షన్ 3. మనకు ఆల్ఫాబెట్ ఆంగ్ల అక్షరాలు 26 ఉన్నాయి, వాటిలో వరుసగా వచ్చేదాన్ని గుర్తించే విధంగా ఇక్కడ ఈ శ్రేణి ఉన్నది. క్వశ్చన్ నెంబర్ 3, ABD EFH IJL, ఇది కొంచెంగా ఆలోచించాల్సి ఉంది. ABD ABD, so this is next letter only, AB after B only, but here second letter BC, ఇక్కడ C మిస్ అవుతున్నది తర్వాత కాబట్టి B తర్వాత సెకండ్ లెటర్. నెక్స్ట్ EFH, సో ఇక్కడ కూడా ఇది ఇమ్మీడియట్ లెటర్, నెక్స్ట్ లెటరే +1 లెటర్, కానీ ఇక్కడ మాత్రం చూసినట్టయితే EFG మిస్ అవుతున్నది. సో సెకండ్ F తర్వాత సెకండ్ లెటర్. సో నెక్స్ట్
IJL. ఈ IJL లో I తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చే లెటర్ +1 లెటర్, బట్ L is J టు సెకండ్ లెటర్ JKL, ఇక్కడ K మిస్ అవుతుంది. ఇలాగే తర్వాత శ్రేణిని నెక్స్ట్ వన్ మనం గుర్తించాలి. IJK ABCD EFGH IJKL MN, immediately next letter MNOP, but here we have to identify second letter to N, MNOP. So this is the next term in that series. So this is the next term in that series, MNP. So MNP is option 2. Fourth question, A1, B2, C3, D4. What is next? What comes next? So దీంట్లో లాస్ట్ వచ్చేది మనం ఈజీగానే గుర్తించవచ్చు. ఈ క్వశ్చన్స్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే మనకు ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీ హ్యావ్ టు నో ఫస్ట్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనే దానికోసమే ఇలాంటి సింపుల్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈజీగానే ఇది గుర్తుపడతారు. ABCD E fifth letter. So in position of English alphabet, E is fifth letter. So option 4 is correct. Next question, type 2, which is missing. ఇక్కడ ఈ శ్రేణులలో మిస్ అయినటువంటి మన తారును మనం ఐడెంటిఫై చేయాలి. So 1 4 dash question mark 16 25. If we observe these numbers, we can get an idea. 1 4 question mark 16 25. We know this is square, 1 square, 2 square, 3 square, 4 square, 5 square. So these are square numbers, perfect square numbers. So this is missed. 3 square 9 is the answer. So option 2 is correct. Next, PQ dash question mark ST. So we can identify easily PQRST. So option 4. Next, ABD EFH MNP. So this is immediately first letter. This is B2 second letter. So like that we have to identify EFGH IJKL. So option 4 is correct. A1 B2 C3 dash question mark E5. E1 B2 C3 D4. So option 3 is correct. ఇక ఇందులో మిస్సింగ్ లెటర్స్ ను గుర్తించేటువంటి క్వశ్చన్ ఇంకొకటి కొంచెం డిఫరెంట్ గా ఉంది. విచ్ సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్ వెన్ ప్లేస్డ్ ఎట్ ద బ్లాంక్స్ వన్ ఆఫ్టర్ అనదర్ విల్ కంప్లీట్ ద గివెన్ లెటర్ సిరీస్. సో ఇక్కడ ఒక సిరీస్ ఉంది. ఈ సిరీస్ లో కొన్ని బ్లాంక్స్ వచ్చినాయి. ఈ బ్లాంక్స్ లలో ఏ లెటర్స్ ఉంచినట్లయితే ఈ సీక్వెన్స్ కరెక్ట్ గా ఉంటుంది. ఇచ్చినటువంటి సీక్వెన్స్ లో ఎన్ని అక్షరాలు ఉంటాయో ముందుగా మనము కౌంట్ చేసుకోవాలి. ఎన్ని అక్షరాలు ఉన్నాయి అంటే టోటల్ గా కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 5 6 7 8 9 10 11
12, 13, 14, 15, 16, 17, 18. టోటల్ గా 18 లెటర్స్ ఉన్నాయి. దీంట్లో ఉన్నటువంటి అక్షరాలు మొత్తము 18 ఉన్నాయి. ఈ 18 ని మనము 18 అక్షరాలని 2గానైనా డివైడ్ చేయొచ్చు, 3గానైనా 3గా డివైడ్ చేయొచ్చు, 2 భాగాలు చేయవచ్చు, 3 భాగాలు చేయవచ్చు. తర్వాత 6 అక్షరాలుగా డివైడ్ చేయవచ్చు, 2 అక్షరాలుగా డివైడ్ చేయవచ్చు, 3 అక్షరాలుగా డివైడ్ చేయవచ్చు, 6 అక్షరాలుగా డివైడ్ చేయవచ్చు, 9 అక్షరాలుగా డివైడ్ చేయవచ్చు, ఒకటే సిరీస్ గా కూడా ఉంచవచ్చు. ఫస్ట్ 2గా డివైడ్ చేసినట్లయితే 9 వస్తుంది. కానీ ఆ విధంగా ఇది సరిపోయే విధంగా లేదు. నేను దీన్ని 3 భాగాలుగా చేస్తాను. అంటే 3 భాగాలుగా చేసినట్లయితే 3 1s 3 6s, అంటే ఒక్కొక్క గ్రూప్ లో 6 లెటర్స్ ఉండేటట్టుగా చేస్తాను. 1 2 3 4 5 6 ఇక్కడి వరకు ఒక గ్రూప్, 1 2 3 4 5 6 ఇక్కడి వరకు ఇంకొక గ్రూప్, 1 2 3 4 5 6 ఇది ఒక గ్రూప్. ఇప్పుడు ఈ గ్రూప్ లో చూద్దాం. ఏఏ బిబి ఏ ఫస్ట్ ది ఆప్షన్స్ చూద్దాం. ఏఏ బిబి బి, ఏఏ బిబి సిబి కరెక్ట్ గా సరిపోవడం లేదు. చూడండి, ఏఏ బిఏ సిసి సిసి, సో కరెక్ట్ గా సరిపోవడం లేదు. రెండవ ఆప్షన్ చూద్దాం. ఇది ఆప్షన్స్ ఇది 1 2 3 4. ఓకే, దిస్ ఇస్ 1 2 3 4. సో ఇక్కడ బిసిఏబి ఉంచినట్లయితే ఏబిబిసి ఏబి బిబిసి ఇది ఉంచినట్టు కూడా సరిపోవడం లేదు. ఫోర్త్ చూద్దాం. ఏఏ బిబి సిసి ఏఏ బిబి సిసి ఏఏ బిబి సిసి. సో ఇది కరెక్ట్ గా సీక్వెన్స్ సరిపోతుంది. ఏఏ బిబి సిసి ఏఏ బిబి సిసి ఏఏ బిబి సిసి. సో ఒక సిరీస్ అనేది పునరావృతం అవుతుంది, రిపీట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. సో ఇలాంటి క్వశ్చన్స్ ను ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఒక ఐడియా, చూడగానే ఒక ఐడియా వస్తుంది. కాబట్టి వీటిని గురించి బాగా క్వశ్చన్స్ మళ్ళీ తర్వాత చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ టైప్ 3, ఐడెంటిఫై ఆడ్ వన్ ఆర్ విచ్ వన్ ఈస్ రాంగ్ ఇన్ ద సిరీస్. సో టైప్ 3 వాటిని ఇప్పుడు చూద్దాం. 1 1 4 10 16 25. ఇక్కడ ఇది ఒక సిరీస్ ఉంది. దీంట్లో రాంగ్ ఉన్నటువంటి అంకెను మనం గుర్తించాలి. మనకు మరి వీటిని గుర్తించడం ఎలా? 1 4 10 16 25 డాష్. సో చూడగానే మనకు కాన్సెప్ట్ తెలిసినట్లయితే ఇలా చూడగానే మనకు క్లిక్ అవుతుంది. మరి ఇవేంటివి, ఇవి ఏ అంకెలు ఏ సంఖ్యలు అనేది మనం ఇప్పుడు గుర్తుపట్టవచ్చు. సో 1 అనేది 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్. సో ఇక్కడ మనం ఒక వర్గ సంఖ్యలు, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. కానీ ఇక్కడ ఈ 3 స్క్వేర్ 9 అనేది సరిపోవడం, 9 అనేది లేదు, 10 అనేది వచ్చింది. సో దిస్ ఈజ్ ద odd one. This is the wrong one in this series. So option 3 is correct. అంటే ఒక 5 6 నంబర్స్ కూడా జరుగుతుంది,
దాంట్లో ఒక్కటి మాత్రము దాంట్లో ఇమ్మడకుండా, దాంట్లో ఆ సిరీస్ లో కలవకుండా లేదా తప్పుగా లేక డిఫరెంట్ గా ఉంటుంది, దాన్ని మనము గుర్తించాలి. 10 అనేది డిఫరెంట్ గా ఉంది. సో ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ వన్, PQBST. సో వీ నో ఆల్ఫబెట్, అందరం కూడా ఇంగ్లీష్ అక్షరాలని మనము నర్సరీ నుంచి నేర్చుకోవడం జరిగింది కాబట్టి మనకు ఆల్ఫబెట్ ఆర్డర్ లో మాత్రం అందరికి కూడా పర్ఫెక్ట్ వస్తాయి. కాబట్టి ఇలా ABCD, EFGH, IJKL, MN, OPQR, STUV, WXYZ. సో ఇలా సీక్వెన్స్ లో వస్తాయి కాబట్టి ఇక్కడ PQRST రావాలి. ఇక్కడ రావాల్సింది ఏంటిది? R రావాల్సింది. సో ఇది ఈ సిరీస్ లో, ఈ సీక్వెన్స్ లో ఇది రాంగ్ గా ఉంది కాబట్టి PQR ఆప్షన్ 4 is correct. Next, ABD, EFH, IJK, MNP. సో ఇందులో ఏది రాంగ్ గా ఉన్నది ఈ సీక్వెన్స్ లో? మనం వీటిని అన్నిటిని పరిశీలించినట్లయితే మనకు ఒక ఐడియా వస్తుంది. ABD, EFH, IJK, MNP. సో ఇక్కడ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ నెంబర్, సో ఇది BC, C మిస్ అయి నెక్స్ట్ వచ్చింది. EF ఇమ్మీడియట్లీ నెక్స్ట్ నెంబర్, FG మిస్ అయి నెక్స్ట్ నెంబర్, నెక్స్ట్ లెటర్ వచ్చింది. నెక్స్ట్ IJ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ లెటర్, K ఇక్కడ ఇది కూడా నెక్స్ట్ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ వచ్చింది. దిస్ ఈజ్ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ లెటర్, MNP, this is P, MNO, O మిస్ అయి నెక్స్ట్ సెకండ్ లెటర్ వచ్చింది. సో వీటన్నిటిని మనం పరిశీలించినట్లయితే మనకు ఇక్కడ ఐడియా వస్తున్నది. ఇది ఇది ఇక్కడ ఇది మాత్రము రాంగ్ గా ఉన్నాయి ఈ సిరీస్ లో, అంటే IJK. సో దిస్ ఈజ్ రాంగ్ ఇన్ దిస్ సీక్వెన్స్, IJK. సో ఆప్షన్ 1 is correct. Next, seventh one, this is fourth one, A1, B2, C3, F6, E5. So which is different in this? A1, B2, C3, ABC. Next, ఇక్కడ D రావాల్సి ఉంది. ABCDE. ఇది సీక్వెన్స్ లో ఇది లేదు. ABCDE వరుసగా ఉన్నాయి. 1 2 3 4 రావాలి. ఇక్కడ 5 వచ్చింది కానీ ఇక్కడ 4 రాలేదు. అంటే F6 అనేది రాంగ్. ABCD, D4 అనేది రావాల్సి ఉంది. సో D4 ఆప్షన్ 3. ఇవి చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే మనకి టైప్ ఆఫ్ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి క్వశ్చన్స్ ఇలా ఇవ్వడం జరిగింది తప్ప ఇవి ఇంత ఈజీగా ఉండవు. దీనికి కావాల్సినటువంటి కాన్సెప్ట్ కోసము క్వశ్చన్ టైప్ తెలుసుకోవడం కోసం ఇలాంటి ఈజీ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ నీడెడ్ టు సాల్వ్ లైక్ దట్ క్వశ్చన్స్? మరి ఇలాంటి క్వశ్చన్స్ సాధించాలంటే మనము పైన ఎన్ని రకాల 3 రకాలైనటువంటి క్వశ్చన్స్ ను సాధించాం. మరి అలాంటి క్వశ్చన్స్ సాధించడానికి కావలసినటువంటి కాన్సెప్ట్స్ ఏంటి లేదా బేసిక్స్, పునాది, ఫౌండేషన్, ఫండమెంటల్స్, బేసిక్స్ అంటే మూలాలు ఏంటివి, వాటి స్టాండర్డ్ రూల్స్ ఏంటివి అనేటివి నేర్చుకుందాం. సో మరి వీటికి కావాల్సినవి ఏంటివి? మరి ఇలాంటి క్వశ్చన్స్ సాధించడానికి కావాల్సినవి ఏమి అంటే ఫస్ట్ టేబుల్స్. ఇలాంటి క్వశ్చన్స్ సాధించడానికి షార్ట్ టైంలో సాధించడానికి కావాల్సినవి టేబుల్స్ ఫ్రమ్ 1 to 20. ఇలాంటివి సిరీస్ లో మనం స్పీడ్ అప్ చేసుకోవాలి, చకచక చేయగలగాలి, 1 minute లోపల చేయగలగాలి, చేసి బబ్లింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి
1 minute లో చేసే విధంగా ఉండాలంటే వీటికి కావాల్సిన ఫస్ట్ టేబుల్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా 1 to 20 రావాల్సినవి. ఇక సెకండ్ టెస్ట్స్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్స్. టెస్ట్స్ ఆఫ్ డివిజిబిలిటీ అంటే డివిజిబిలిటీ రూల్స్ అనేవి 1 నుంచి 11 వరకు పర్ఫెక్ట్ గా రావాల్సినవి. నెక్స్ట్ సెట్ ఆఫ్ నెంబర్స్, సంఖ్యలు ఎలాంటి సంఖ్యలు ఉంటాయి, సంఖ్యలు ఏవే సంఖ్యలు ఉంటాయి అనేవి. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అప్ టు 109. 110 లోపల వరకు ఉండే ప్రధాన సంఖ్యలు రావాల్సి ఉన్నది. కాంపోజిట్ నెంబర్ అంటే ప్రధాన సంఖ్యలు కనబడ్డవి అంటే సంఖ్యలు ఉన్నాయంటే దాన్ని చూడగానే ఇది ప్రధాన సంఖ్య అవునా కాదనేది గుర్తుపట్టే విధంగా మినిమంగా 109 110 లోపల ఉండే వరకు ఉండే ప్రధాన సంఖ్యలు తెలిసి ఉండాలి. కాంపోజిట్ నెంబర్స్ ఇవి కూడా 110 వరకు ఉండేటువంటి కాంపోజిట్ నెంబర్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. స్క్వేర్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 25. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్, స్క్వేర్ నెంబర్స్ 25 వరకు స్క్వేర్ నెంబర్స్ నేర్చుకోవాలి. స్క్వేర్ రూట్ నెంబర్స్ అంటే మనకు స్క్వేర్ నెంబర్స్ వచ్చినట్లయితే స్క్వేర్ రూట్ నెంబర్స్ గుర్తుపట్టడం ఈజీ అవుతుంది. అంటే వాటిని ప్రాక్టీస్ చేసుకొని ఉండాల్సింది. క్యూబ్ నంబర్స్ ఘన సంఖ్యలు ఇవి 1 to మినిమంగా 1 to 10 1 నుంచి 10 వరకు గణాలు వచ్చి ఉండాల్సింది. నెక్స్ట్ క్యూబ్ రూట్ నంబర్స్ గణాలు క్యూబ్ నంబర్స్ వచ్చినట్లయితే పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్ వచ్చినట్లయితే క్యూబ్ రూట్ నెంబర్స్ కూడా మనము ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇలాంటి కాన్సెప్ట్స్ ను బేస్ చేసుకొని ఇలాంటి బేసిక్స్ ను అంటే ఫండమెంటల్స్ లేదా స్టాండర్డ్ రూల్స్ ను బేస్ చేసుకొని ఈ సిరీస్ క్వశ్చన్స్ అనేటివి ఫ్రేమ్ అవుతాయి. కాబట్టి వీటి మీద పూర్తి అవగాహన, పూర్తి గ్రిప్ అనేది క్యాండిడేట్ ఉండవలసి ఉంది. కాబట్టి మరి వీటిని ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా ఎక్కడ ఉంటవి అంటే మీకు ఇక్కడ మీకు పొందపరచడం జరిగింది. కాబట్టి మరి వీటి ఒక్కొక్కటి వివరంగా చూద్దాం. ఫస్ట్ మల్టిప్లికేషన్ టేబుల్స్ ఎట్ ఏ గ్లాన్స్ ఫ్రమ్ 1 to 20. 1 నుంచి 20 వరకు టేబుల్స్ ను ఇలా చార్ట్ వేసుకొని వాటిని ఫిల్అప్ చేయాలి. మరి వీటిని ఎలా చేయాలి? 1 1s are 1, 1 2s are 2, 1 3s are 3, 1 4s are 4, 1 5s are 5, 1 6s are 6, 1 7s are 7, 1 8s are 8, 1 9s are 9, 1 10s are 10. ఇలా కాకుండా వీటిని రివర్స్ ఆర్డర్ లో నేర్చుకున్నట్లయితే మనం మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. డివిజన్ చేసేటప్పుడు, క్యాన్సిలైజేషన్ చేసేటప్పుడు అంటే కట్టింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. కాబట్టి వీటిని ఈ రివర్స్ ఆర్డర్ లో నేర్చుకున్నట్లయితే ఎప్పుడైనా కూడా మెంటల్ పర్ఫెక్షన్, మైండ్ షార్ప్నెస్ ఇటువంటి అవడానికి అవకాశం ఉన్నది. ఎప్పుడైనా చేసే మామూలుగా చదివే విధానం చదివినట్లయితే ఇప్పటి మనం గుర్తుంటాయి, ఇప్పుడు మాత్రము గుర్తుపెట్టుకొని చేయగలుగుతారు. కానీ తర్వాత మనం చేయవలసి వచ్చినప్పుడు అప్పుడు ఇమ్మీడియట్ గా మనము ఆన్సర్ చేయలేకపోతాం. కాబట్టి వీటిని ఎలా నేర్చుకోవాలంటే ఇలా అనాలి. ముందుగా వీటిని సీక్వెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి 1 10s 1 9s 1 8s 1 7s 1 6s 1 5s 1 4s 1 3s 1 2s 1 1s అంటే 1 10s 10, 1 9s 9. మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకున్నట్లయితే ఆన్సర్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. ఇప్పుడు 19 ఉంది, 19 10s 19 9s 19 8s 19 7s 19 6s 19 5s 19 4s 19 3s 19 2s 19 1s 19 0s 19 1s. ఇలా ఈ విధంగా మనకు ఆన్సర్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. 19 10s 190, 19 9s 171, 19 8s 152, 19 7s 133, 19 6s 114, 19 5s 95, 19 5s 95, 19 4s 76, 19 3s 57, 19 2s 38, 19 1s 19. ఇలా మనం రివర్స్ లో నేర్చుకున్నట్లయితే ఇలా అనాలి. 19 10s 19 9s 19 8s 19 7s 19 6s 19 5s 19 4s 19 2s 19 1s. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే వీటిని మనము ఈజీగా నేర్చుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఒకసారి 19 10s నేర్చుకునేటప్పుడు కూడా ఇలా ఓపెన్ చేసి కాకుండా
ఇలా నేర్చుకోవాలి. రాసేటప్పుడు కూడా టేబుల్ను ఇలా బ్లాంక్గా ఉంచి ఫిలప్ చేసి కరెక్షన్ చేసుకోవడం చేయాలి. ఎవరైనా స్టూడెంట్ విద్యార్థి అనే నేర్చుకుంటప్పుడు చిన్న పిల్లలాగా చెప్పేటప్పుడు మేధావిలాగా వ్యవహరించినట్లయితే ఏదైనా మనము ఎంతటి క్రిటికల్ ప్రాబ్లమ్స్ అయినా మనము ఈజీగా చేయడానికి వీలవుతుంది. సో ఇది మల్టిప్లికేషన్ టేబుల్స్ ఎట్ ఏ గ్లాన్స్ ఫ్రమ్ 1 to 20. ఇక నెక్స్ట్ సెకండ్ వన్, టెస్ట్స్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్స్ ఫర్ 1 to 11. మరి డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏంటి, లేదా టెస్ట్స్ ఆఫ్ డివిజిబిలిటీ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ వెదర్ ఏ నంబర్ ఈస్ డివిజిబుల్ బై ఏ గివెన్ నంబర్ ఆర్ నాట్ వితౌట్ యాక్చువల్ డివిజన్ ఈస్ కాల్డ్ డివిజిబిలిటీ రూల్స్. ఒక సంఖ్య ఇవ్వగానే ఆ సంఖ్య ఇచ్చినటువంటి అంకెతో కానీ సంఖ్యతోని కానీ శేషం లేకుండా భాగించబడుతుందా లేదా అనేది మొత్తం భాగించకుండానే చెప్పగలిగితే దాన్ని చెప్పే అటువంటి నియమాన్నే డివిజిబిలిటీ రూల్స్ అంటాం. వితౌట్ యాక్చువల్ డివిజన్ అంటే భాగారం చేయకుండానే దాన్ని మనము చెప్పగలగాలి. అదే టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీస్. మరి అవి ఎలా చెప్పగలుగుతాము అంటే వాటి యొక్క రూల్స్ నేర్చుకున్నట్లయితే మనము అది చూడగానే చెప్పగలుగుతాం. మరి డివిజిబిలిటీ చేసే అవసరం ఎక్కడ ఉంటుంది అంటే క్యాన్సలైజేషన్ చేసేటప్పుడు ఇది ప్రధాన సంఖ్య, ప్రైమ్ నెంబరా, కాంపోజిట్ నెంబర్సా అని తెలుసుకున్నప్పుడు ఇవి మనకు వాటి యొక్క అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవి. డివిజిబిలిటీ బై 1, ఆల్ నెంబర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 1. అన్ని సంఖ్యలు కూడా ఒకటితో భాగించబడతాయి, భాగించే అవసరం లేదు. ఇక డివిజిబిలిటీ బై 2, ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. అన్ని ఈవెన్ నెంబర్స్ కూడా రెండుతోనే నిశ్శేషంగా భావించబడతాయి. ఇన్ అదర్ వర్డ్స్, ఇంకో రకం కూడా చెప్పవచ్చు. ఇఫ్ ఎ నెంబర్ హ్యాస్ ఎనీ వన్ ఆఫ్ ద డిజిట్స్ 0, 2, 4, 6, 8 ఇన్ వన్స్ ప్లేస్, దెన్ ద నంబర్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఏ సంఖ్య అయినా ఒకట స్థానంలో 0, 2, 4, 6, 8లలో ఏ ఒకటి ఉన్నా అది సరి సంఖ్య అవుతుంది. మరి ఆ సరి సంఖ్యలన్నీ కూడా రెండుచే నిశ్శేషంగా భావించబడతాయి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే 10, 12, 1234, 456, 5678 ఇవన్నీ కూడా సరి సంఖ్యలు. ఒకటో స్థానంలో 0, 2, 4, 6, 8 ఈ అంకెలు ఉండడం వల్ల వీటిని చూడగానే మనము వీటిని భావించకుండానే ఇవి రెండుతో భావించబడతాయి అని మనము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సో వీటిని భావించవలసిన అవసరం లేదు, ఎందుకంటే వీటి ఒకటో స్థానంలో 0, 2 ఒకటో స్థానంలో 0, 2, 4, 6, 8 ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి రెండుతో ఖచ్చితంగా భాగించబడతాయి. ఇక డివిజిబిలిటీ బై 3, the sum of all the digits of a number is exactly divisible by 3, then the number is exactly divisible by 3. సంఖ్యలోని అంకెల మొత్తం 3తో భాగించబడితే ఆ సంఖ్య కూడా 3తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇన్ అదర్ వర్డ్స్, ఇంకో రకంగా కూడా దీన్ని చెప్పవచ్చు. ఇఫ్ ద డిజిటల్ రూట్ ఆఫ్ ఎ నంబర్ ఇస్ 3 or 6 or 9, then the number is exactly divisible by 3. డిజిటల్ రూట్ కనుక్కొని కూడా చెప్పవచ్చు. మరి డిజిటల్ రూట్ అంటే ఏంటిది? వాట్ ఈస్ ద డిజిటల్ రూట్? when we add the digits in a number till we get the sum of a single digit, that single digit is called digital root, called the digital root. So digital root of this number 12,34,56,789. వీటిని ఏం చేయాలంటే అంకెలు అన్నింటినీ కూడాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అన్ని కూడినట్లయితే ఎంత వస్తుంది అంటే 45 వస్తుంది. వీటన్నిటిని కూడినట్లయితే 45 వస్తుంది. ఈ 45 ని మళ్ళీ 4 + 5 అనాలి, ఎందుకంటే ఇక్కడ 2 డిజిట్స్ నెంబర్ వచ్చింది. హియర్ we got 2 digit number, that's why we have to add these 2 digits, then we get 9. So we know that rule. If the digital root of a number is 3 or 6 or 9, 3 వచ్చినా 6 వచ్చినా 9 వచ్చినా
అది 3తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్, 3తోని ఖచ్చితంగా భావించబడుతుంది. ఫస్ట్ ఉన్న నెంబర్ ఇదే. ఇక మరి ఇంకొక నెంబర్ ఇక్కడ ఉంది 9876543210. సో ఇక్కడ ఒక ఇది మరి డివిజిబుల్ అవుతుందా, మరి 0 ఉంది కదా 3తో డివిజిబుల్ అవుతుందా అంటే 9 + 8 17 24 30 35 39 42 44 45 వచ్చింది. వీటిని మళ్ళీ యాడ్ చేస్తే 9 వస్తున్నది. కాబట్టి ఇక్కడ 0 ఉన్నా కూడా ఇది 3తోని ఎగ్జాక్ట్లీ డివిజిబుల్, 3తోని డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే డిజిటల్ రూట్ 9 వచ్చింది కాబట్టి మీరు దీన్ని టెస్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్ డివిజన్ చేసి పూర్తి భాగాలను చేసుకొని దీన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. కొంతమంది డౌట్ వస్తుంది 0 ఉంది 3తో డివిజిబుల్ కాదు అనుకుంటారు, కానీ ఇది 100% 3తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకు అంటే డిజిటల్ రూట్ 9 వచ్చింది కాబట్టి. ఇక divisibility by 4. If the last 2 digits of a number is exactly divisible by 4, then the number is exactly divisible by 4. So, ఒక సంఖ్యలోని చివరి రెండు అంకెలతో ఏర్పడినటువంటి సంఖ్య 4తో డివిజిబుల్ అయితే ఆ సంఖ్య కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. సో లాస్ట్ 2 డిజిట్స్ అంటే 12 ఉన్నాయి, 4తోని సరి కంప్లీట్ గా డివిజిబుల్ అవుతుంది. 4 1s 4 3s. సో 16 ఉంది, 4 4 16 కంప్లీట్ గా డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ కూడా మీరు ఇలా పెట్టి డివైడ్ చేసుకోవచ్చు. 4 3s 4 4s ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇలా డివిజిబుల్ అయినప్పుడే పూర్తిగా డివిజిబుల్ అయినట్లే, కంప్లీట్ గా ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయితేనే అది 4తో డివిజిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ divisibility by 5. If a number has 0 or 5 in one's place, then the number is exactly divisible by 5. ఒకట్ల స్థానంలో వన్స్ ప్లేస్ లో 0 గాని 5 గాని ఉంటేనే 5తోని డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 0 ఉంది 5 ఉంది కాబట్టి ఇది 5తోని ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ divisible by 6. If a number is divisible by 2 and 3, then the number is exactly divisible by 6. ఒక సంఖ్య 2 మూలతోని ఖచ్చితంగా భాగించబడితేనే అది 6తోని డివిజిబుల్ అవుతుంది. అంటే 2 డివిజిబిలిటీ బై 2 టెస్ట్ చేయాలి, 3 కూడా టెస్ట్ చేయాలి. ఈ టెస్ట్ లో ఈ 2 కూడా సాటిస్ఫై కావాలి, అంటే డివిజిబుల్ గా అయితేనే అది 6తోని డివిజిబుల్ అవుతుంది. ఫస్ట్ ఇది ఈవెన్ నెంబరు 3210 టెస్ట్ చేద్దాం. ఇది ఈవెన్ నెంబరు, మళ్ళీ ఇది 3తో డివిజిబుల్ అవుతుంది అంటే 3 + 2 5 5 + 1 6. సో 6 వచ్చింది, డిజిటల్ రూట్ 6 వచ్చింది కాబట్టి ఇది 3తోని కూడా డివిజిబుల్ అవుతుంది. 2తో డివిజిబుల్ అవుతున్నది, 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది 6తోని కూడా డివిజిబుల్ అవుతుంది. ఇవి కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 7. ఇవన్నీ కూడా మరి సిరీస్. ఈ సిరీస్ లో ఈ సంఖ్యలు ఏంటివి, ఈ రూట్స్ ఏంటివి, ఈ మ్యాథ్స్ రూల్స్ ఏంటివి అనేటివి చాలా మందికి అనిపించవచ్చు. కానీ రీజనింగ్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు నంబర్స్ ఓన్లీ. పూర్తిగా సంఖ్యల మీద ఆధారపడే ఈ రీజనింగ్ అనేది ఉంటది అంతే తప్ప పూర్తిగా ఏదో లాజిక్ అనేది వేరే మ్యాజిక్ అనేది ఏమి ఉండదు. కాబట్టి వాటికి కావలసిన మూలాలు అరిథమెటిక్ లేదా మ్యాథ్స్. కాబట్టి ఆ మ్యాథ్స్ యొక్క రూట్స్, బేసిక్స్, ఆ ఫండమెంటల్స్, ఆ రూల్స్ తెలుసుకోవాల్సిందే. కొంచెం కొంచెం అయినా సరే వాటిని నేర్చుకున్నట్లయితేనే రీజనింగ్ ను మనము రీజనింగ్ లో 100% మార్కులు పొందడానికి అవకాశం ఉంటది. కాబట్టి అందు గురించే ఈ యొక్క కాన్సెప్ట్ ను 100% పర్ఫెక్షన్ తో ఇవి సెట్ చేయడం జరిగింది. కాబట్టి మెల్లమెల్లగా నోట్స్ రాసుకుంటూ వాటిని రోజు కొన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఆ యొక్క మూలాలు, ఆ బేసిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మరలా రివైజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఎలాంటి రీజనింగ్ పార్ట్స్ అయినా కూడా ఈజీగా చేయడానికి వీలవుతుంది. ఇక divisibility by 7. If a 3-digit number 2a + 3b + c, where a, b, c are hundreds
tens, ones digits respectively is divisible by 3, divisible by 7, then the number is divisible by 7. So ఇక్కడ 3 digit నెంబర్ కు మాత్రమే నేను ఇక్కడ డివిజిబుల్ చెప్పాను. ఈ 3 digit నెంబర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఉంది. సో ఇది ఏంటి 980. Is this divisible by 7? Yes. How can we identify this? 2a అంటే 2 ఇది a అన్నట్టు, ఇది a, ఇది b, ఇది c అంటే 2a. దీన్ని 2 తోని మల్టిప్లై చేయాలి. 2a ప్లస్ 2 9s are 18. 3b దీన్ని 3 తోని మల్టిప్లై చేయాలి. 3 8s are 24 plus c 0. 4 plus 8 12. 1 3 4. So it is divisible by 7. 7 6 are 42. Exactly divisible. No remainder. So that's why this is exactly divisible by 7. ఒక 3 digit నెంబర్ ఉన్నట్లయితే దాన్ని 2a plus 3b plus c అనేది చెక్ చేయాలి. ఎలా చెక్ చేయడం అంటే ఈ విధంగా చెక్ చేయాలి. మరి 3 digit నెంబర్ చెప్పారు, బాగానే ఉంది. మరి లార్జ్ నెంబర్స్ కి ఎలా చేయడం అంటే చాలా డిఫికల్ట్ గానే ఆ రూల్ ఉంది కాబట్టి దాన్ని మీరు ఈ మెథడ్ లో ఈ పద్ధతిలో చేసుకోవచ్చు. షార్ట్ డివిజన్ అంటారు దీన్ని. 7 6 are 42. ఇంకా పెద్ద సంఖ్య ఉన్నా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇదే సులభమైన పద్ధతి అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ 8 divisible by 8. If the last 3 digits of a number is divisible by 8, then the number is exactly divisible by 8. సో చివరి 3 అంకెలతో ఏర్పడ్డటువంటి సంఖ్య 8తో భాగించబడితే ఆ సంఖ్య కూడా 8తో విశేషంగా భాగించబడుతుంది. చివరి 3 సంఖ్యలు అంటే ఇవి 100s 10s 1s, 100s 10s 1s, 100 10s 1s. సో వీటిని మనము భాగించి చూసుకోవాలి. మీరు షార్ట్ డివిజన్ అయితే ఇలా చేసుకోవచ్చు. 8 1s are 8. Sorry, here 4 sorry. 8 1s are 8, 2 remainder. 8 3s are 24. So no remainder. So next to the so ఇది divisible అవుతుంది. Next to 1 12. 8 1s are 8, 3 remainder. 8 4s are 32. So no remainder. So ఈ నెంబర్ కూడా 8 తో divisible అవుతుంది. 7 1 2 0. 7120. మరి ఇక్కడ మొత్తం నెంబర్ రాయొద్దు. ఇక్కడి వరకు 120ని మనము డివైడ్ చేసుకోవాలంతే. 120 8 8 1s are 8, 4 remainder. 8 5s are 40. So no remainder. So that's why this is also divisible by 8. సో ఇది 8తోని భాగించబడుతుందా లేదా అని చెప్పేటువంటి నియమం. నెక్స్ట్ divisibility by 9. If the sum of all the digits of a number is exactly divisible by 9, then the number is exactly divisible by 9. 3 లాగానే ఉంది ఇది కూడా, అయితే 9తో divisible కావాలి. In other words, if the digital root of a number is 9, then the number is exactly divisible by 9. డిజిటల్ రూట్ 9 వస్తేనే అది 9తో భాగించబడుతుంది. సో ఇక్కడ 1 2 12,34,56,789 వీటన్నిటిని సమ్ చేస్తే 45 వస్తుంది. ప్లస్ వేస్తే 9 డిజిటల్ రూట్ వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9. మనం మొత్తాన్ని భాగించవలసిన అవసరం లేదు. డిజిటల్ రూట్ 9 వస్తే అది ఖచ్చితంగా 9తో divisible అవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ. నెక్స్ట్ digital divisibility by 11. If the sum of digits in odd places and sum of digits in even places in a number are equal, or the difference between the sums is a multiple of 11, then the number is exactly divisible by 11. సో ఈ కాన్సెప్ట్, ఈ రూల్ పెద్దగా ఉండవచ్చు, కానీ మీకు దీన్ని చేసే విధానం చాలా సులువు. 1 2 ఎలా మరి
1 2 3 4 0 6 7 8 9. Sum of the digits in odd places. బేసి స్థానాల్లోని అంకెల మొత్తం ఇలా కూడుకోవాలి. 1 + 3 4, 4 + 3 7 11 20. ఇవి 20 వచ్చినాయి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఈవెన్ ప్లేసెస్, సరి స్థానాల్లోని అంకెల మొత్తం ఇవి కూడాలి. 2 4 6 12 20 20, ఇవి కూడా 20 వచ్చినాయి. సో ఇప్పుడు వీటిని చూసినట్లయితే రెండు ఈక్వల్ గా వచ్చినాయి. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ డివిజన్ బై 11. సో ఈ రూల్ అనేది ఈజీగా ఉంది. దీని డెఫినిషన్ ఇంత పెద్దగా ఉన్నప్పటికీ మనకు రూల్ అనేది మాత్రం ఈజీగా ఉంది. సో సెకండ్ వన్ 1 0 3 1 5 1 7 1 9 1 7 1 9. ఇప్పుడు ఇది చూద్దాం. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఆడ్ ప్లేసెస్ 16 21 24. ఎంత వచ్చింది? ఇది 24 వచ్చింది. 2 3 4 103 15 17 19 16 21 24 1 2 1 2 3 25. This 25. Sum of the digits in odd places are 16 21 24 25. So sum of the digits in even places 2 3 3 only. So these are not equal. Then what we have to do? We have to apply this second case. The difference R, ఎప్పుడైనా R ఇచ్చినప్పుడు ఫస్ట్ కేసు సాటిస్ఫై కాకపోతే సెకండ్ కేసును మనము అప్లై చేసుకోవాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్స్ ఈస్, ఈ సమ్స్ ను మనం డిఫరెంట్ చేస్తే ఎంత వస్తుంది? డిఫరెంట్ చేస్తే 25 - 3 22. సో దిస్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 11. ద నంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11. ఇది 11 కు మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఇది 11 తోని డివిజిబుల్ అవుతుంది. ఇంకా ఇంకొక ఈజీ మెథడ్ కూడా ఉంది. ఎవ్రీ పాలిండ్రోమ్ నంబర్ విత్ ఈవెన్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆల్వేస్ డివిజిబుల్ బై 11. పాలిండ్రోమ్ నంబర్ అంటే చూడండి, ద నంబర్ విచ్ ఆన్ రివర్స్ ఇన్ ద డిజిట్స్ gives the same number is called palindrome number. ఏ నంబర్ అయితే మొదటి నుంచి చివరి నుంచి ఈక్వల్ గా ఉంటాయో 1 1 2 2 3, the number which on reverse in the every palindrome number with even number of digits ఈవెన్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటేనే 1 3 4 5. ఇది డివిజిబుల్ కాదు. ఈవెన్ నంబర్ ఆఫ్ డిజిట్స్ లేవు దీంట్లో. ఇది పాలిండ్రోమ్ నంబరే కానీ ఈవెన్ నంబర్ ఆఫ్ డిజిట్స్ లేవు. ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే 1 2 3 4 5 కాదు, 1 2 3 4 5 6. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్, దిస్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11. సో ఇప్పుడు ఇది డివిజిబుల్ అవుతుంది. దిస్ ఈజ్ ఎ పాలిండ్రోమ్ నంబర్. ఈ ఫస్ట్ లాస్ట్, సెకండ్ టు సెకండ్, థర్డ్ టు థర్డ్ ఇది ఈక్వల్ గా ఉన్నాయి. సేమ్ నంబర్ యూజ్ ద సేమ్ నెంబర్ ఈజ్ కాల్డ్ పాలిండ్రోమ్ నంబర్. ఇంకొకటి రాయాలనుకుంటే 1 2 3 4 5 5 4 3 2 1. సో ఇది కూడా పాలిండ్రోమ్ నెంబర్, ఎందుకంటే మొదటి నుంచి చివరి నుంచి సమాన అంకెలు ఉన్నాయి. సో 1 2 3 4 5 1 2 3 4 5. ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ కూడా 5 ఉన్నాయి. సో ఈవెన్ నంబర్ ఆఫ్ డిజిట్స్ 5 + 5 10 డిజిట్స్. 5 + 5 10 డిజిట్స్ ఉన్నాయి.
ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. కాబట్టి ఇది కూడా 11 తోని డివిజిబుల్ అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇక సెట్ ఆఫ్ నంబర్స్, సంఖ్య సమితులు ఏవేవి ఉన్నాయి? సంఖ్యా సమితులను మనం ఒకసారి చూద్దాం. నేచురల్ నెంబర్స్, ఫస్ట్ వన్ నేచురల్ నెంబర్స్ ఆర్ కౌంటింగ్ నంబర్స్. ద నంబర్స్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్ ఆర్ కాల్డ్ నేచురల్ నెంబర్స్. లెక్కించుటకు ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. వీటికి సంబంధించిన సహజ సంఖ్యలు 1 2 3 4 అండ్ సో ఆన్. వీటికి సంబంధించిన వాటిని మీరు డీటెయిల్ కూడా చదవండి. ఇక ఓల్డ్ నెంబర్స్, నేచురల్ నెంబర్స్ టుగెదర్ విత్ 0 ఆర్ కాల్డ్ ఓల్డ్ నెంబర్స్. సున్నతో కలిసి ఉన్న సహజ సంఖ్యలను ఓల్డ్ నెంబర్స్ అంటే పూర్ణాంకాలు అంటారు. అవి సున్నతో ప్రారంభమవుతుంది. వీటికి సంబంధించిన నియమాలు కూడా చదువుకోండి. ఇక ఇంటీజర్స్ అంటే ఏంటి? ఆల్ ద పాజిటివ్ నంబర్స్ set of 1 2 3 4 and so on, and the negative numbers set of -1 -2 -3 and so on together with 0 are called integers. అన్ని ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు మరియు సున్నతో కూడినటువంటి సంఖ్యలను పూర్ణ సంఖ్యలు అంటారు, ఇంటీజర్స్. వీటికి సంబంధించినవి కూడా వీటి నియమాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవి రూల్స్. రేషనల్ నెంబర్స్, ద నంబర్స్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ p/q ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. భిన్న రూపంలో ఉన్నటువంటివి p/q రూపంలో ఉన్నటువంటి సంఖ్యల్ని అకర్ణీయ సంఖ్యలు అంటారు. ఇక ఇర్రేషనల్ నెంబర్స్, కరణీయ సంఖ్యలు. ఒక if the square root of a whole number is not a whole number, then the number is called irrational number. ఒక పూర్ణాంకం యొక్క వర్గమూలం పూర్ణాంకం కాకపోతే వాటిని అకర్ణీయ సంఖ్యలు అంటాం. ఉదాహరణకు √2 √3 √5 √7 √11 ఎక్సెట్రా. నెక్స్ట్ రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు. ద సెట్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ టుగెదర్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. అకరణీయ కరణీయ సంఖ్యల సమ్మేళనాన్ని వాస్తవ సంఖ్యలు అంటారు. అకరణీయ కరణీయ సంఖ్యల సమ్మేళనాన్ని వాస్తవ సంఖ్యలు అంటాం. నేను అనుకుంటున్నాను చాలా మంది కొన్ని మాతృభాష తెలుగు కాబట్టి చాలా మందికి కొన్ని తెలుగు చెప్తే అర్థమవుతుందని తెలుగు చెప్పడం యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇంగ్లీష్ టు ఇంగ్లీషే కావాలనుకున్నట్లయితే కూడా మీరు కామెంట్ చేయండి, లేదా ఇంకా కొంచెం తెలుగులో వివరించమని అవసరం ఉన్నట్లయితే తెలుగులో వివరించమని మీరు కామెంట్ లో చేయండి. మరి వీటిని ఒకసారి చూద్దాం. నేచురల్ నెంబర్స్ ఆర్ ఇన్ whole numbers. Natural numbers are in whole numbers. Whole numbers are in integers. Integers are in rational numbers. మరి ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ నాట్ బిలాంగ్స్ టు దిస్. ఇవన్నీ కూడా వాస్తవ సంఖ్యల్లో ఉంటాయి, రియల్ నెంబర్స్. అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు ఉంటాయి, పూర్ణాంకాలన్నీ పూర్ణ సంఖ్యలు ఉంటాయి, పూర్ణ సంఖ్యలన్నీ కరణీయ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి, అకర్ణీయ సంఖ్యలు అన్ని కూడా వాస్తవ సంఖ్యల్లో ఉంటాయి. కానీ కరణీయ సంఖ్యలు అనేటివి అకర్ణీయ సంఖ్యల్లో ఉండవు, వాస్తవ సంఖ్యల్లో ఉంటాయి. ఇక ఈవెన్ నంబర్స్, సరి సంఖ్యలు అంటే ఏమిటి? నంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నంబర్స్. రెండుతో నిశ్శేషంగా భాగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటాం. ఈవెన్ నెంబర్స్ ఎండ్ ఇన్ 0 2 4 6 8. ఒక సంఖ్య ఒక్కొక్కట స్థానంలో 0 2 4 6 8 ఏ ఒకటి ఉన్నా కూడా అది సరి సంఖ్య. దానికి సంబంధించిన వాటికి సంబంధించిన నియమాలు డీటెయిల్ గా ఉన్నాయి, వీటిని కూడా చదువుకోండి. 100 వరకు సరి సంఖ్యలు బాగా తెలిసి ఉండాలి. నాట్ ఓన్లీ 100,
we have to know every even number. సో మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు బేసిక్ కోసం. ఈవెన్ నెంబర్స్ 1 to 10 ఏమున్నాయి, అప్ టు 100 ఇలా టేబుల్ చేసుకోవచ్చు. ఆడ్ నెంబర్స్, నంబర్స్ విచ్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఆడ్ నెంబర్స్. రెండుతో నిశేషంగా భావించబడని లేదా శేషం ఒకటి వచ్చే సంఖ్యలను బేస్ సంఖ్యలు అంటాం. ఆడ్ నెంబర్స్ ఎండ్ ఇన్ 1, 3, 5, 7 and 9. ఒకటి స్థానంలో 1, 3, 5, 7లలో 5, 7, 9లలో ఒకటి ఉన్నది బేస్ సంఖ్య. మీరు బేస్ సంఖ్యల పర్ఫెక్షన్ కోసము ఇలా మీరు 100 వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బేస్ సంఖ్యలకు కావాల్సినటువంటి కూడా నియమాలు అన్ని ఉన్నాయి, ఫార్ములాస్, ఇవి కూడా చూసుకోవచ్చు. సరి బేస్ సంఖ్యల నియమాలు. ఇక ప్రైమ్ నెంబర్స్ ఇండివిజువల్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు లేదా అవిభాజ్య సంఖ్యలు అంటే ఏంటి? The numbers which have only 2 factors, 1 and itself, are called prime numbers. ఒకటి అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉండే సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. In other words, the numbers which have more than 2 factors are called composite numbers. So ఇక్కడ in other words, the numbers which have only 2 factors are called prime numbers. ఒక సంఖ్యకు రెండే కారణాంకాలు ఉంటాయి, 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి, వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు. ప్రధాన సంఖ్యలకు సంబంధించిన గుర్తుండడం కోసము ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇవన్నీ ఒకసారి నెమ్మదిగా చూసుకోండి. చాలా మందికి 51 అనేది ప్రధాన సంఖ్య అని అనిపిస్తుంటది. మరి 51 ప్రధాన సంఖ్య కాదు. మరి ఎందుకు ఒకసారి చూద్దాం. 51 is not a prime number. సో మరి ఎందుకు కాదు? 151s are 51. It is exactly divisible by 3 because 5 plus 1 6. డిజిటల్ రూట్ 6 వచ్చింది కాబట్టి ఇది 3 తో డివిజిబుల్ అవుతుంది. మరి 3 8 3 7 3 1s are 3 3 1s are 3 2 3 7s are 21. So it has 51 has 4 factors. Factors of 51 are 51కి ఏ కారణాంకాలు ఉన్నాయంటే అప్ టు డౌన్, డౌన్ టు అప్, పై నుంచి కిందికి, కింది నుంచి పైన కూడా రాసినట్లయితే మనకు ఎన్ని ఉన్నాయనేది తెలుస్తుంది. 1 3 17 51 ఇది ఆర్డర్లో రాయడం. సో ఎంత పెద్ద సంఖ్య కానీ ఇలా రాసుకున్నట్లయితే మనం 100% వాటి యొక్క ఫ్యాక్టర్స్ మనం కనుక్కోగలుగుతాం. టోటల్గా 4 ఉన్నాయి కానీ ఉండవలసిన ఎన్ని? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 2 ఉండాలి. కానీ ఇక్కడ 4 కారణాంకాలు ఉన్నాయి, 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 51 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. చాలా మంది అనుకుంటారు 81 ప్రైమ్ నెంబర్ అనుకుంటారు, కాదు. సో you understood this. Next, composite numbers are divisible or multiple numbers. సంయుక్త సంఖ్యలు లేక భాజ్య సంఖ్యలు లేక గుణిజ సంఖ్యలు అంటే ఏంటి? Some numbers have factors other than 1 and the number itself. Such numbers are called composite numbers. కొన్ని సంఖ్యలు ఒకటి అదే సంఖ్య మాత్రమే కారణాంకాలు కాక వేరే కారణాంకాలు కూడా ఉంటాయి, ఆ సంఖ్యల్నే కాంపోజిట్ నంబర్స్ అంటారు. ఇన్ అదర్ వర్డ్స్,
ఇంకో రకంగా the numbers which have more than 2 factors are called composite numbers. మూడు అంతకంటే ఎక్కువగా, రెండు కంటే ఎక్కువగా which have more than 2 factors, రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. సో కాంపోజిట్ నెంబర్స్ ను 1 to 110 వరకు, 1 to 110 మధ్య ఉండే ప్రైమ్ నెంబర్స్ తెలుసుకోవాలి, క్రాస్ ప్రాక్టీస్ చేసుకోవాలి. కాంపోజిట్ నెంబర్స్ కూడా 1 to 110 వరకు ఉండే కాంపోజిట్ నెంబర్స్ కూడా తెలుసుకోవాలి. మరి వీటిని ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి? 1 to 10 ఇట్లా ఈ ఇంటర్వెల్ రాసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఈజీ అవుతారు. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 97 101 103 107 109. సో 4 ఉంటాను. సో ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్ ను ప్రాక్టీస్ చేసుకోవాలి. చూడండి ఒకసారి. ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 97. సో 91 100 మధ్య ఒకటే ఉంది. 101 to 110. సో వీటి మధ్య 101 103 107 109 4 ఉన్నాయి. కాబట్టి ఇలా మీరు ఏదైనా టేబుల్ ఉన్నట్టయితే దీన్ని చదువుకుంటప్పుడు ఇలా క్లోజ్ చేసి నేర్చుకోవాలి, లేదా టేబుల్ ఇలా ప్రిపేర్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. సో చూసి చదవడం వల్ల మన యొక్క మైండ్ ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు, ఎలాంటి షార్ప్నెస్ ఉండదు. కాబట్టి ఎప్పుడైనా ఆన్సర్స్ ను మనం కనబడకుండా చేసి మాత్రమే నేర్చుకోవాలి. సో కాంపోజిట్ నెంబర్స్ ఇవి కాకుండా మిగిలిన అన్ని కూడా కాంపోజిట్ నెంబర్స్. ఒకటి తప్ప. ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 1 is neither a prime nor a composite number. ఇక మిగిలిన అన్ని కూడా కాంపోజిట్ నెంబర్స్. ప్రధాన సంఖ్యలు కాకుండా మిగిలిన అన్ని కూడా కాంపోజిట్ నెంబర్సే. సో ఇవి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రధాన సంఖ్యలు బాగా వచ్చినట్లయితే కాంపోజిట్ నెంబర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక స్క్వేర్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 25 అండ్ స్క్వేర్ రూట్ నంబర్స్. ఈ స్క్వేర్ నెంబర్స్ వచ్చినట్లయితే మనము స్క్వేర్ రూట్ నెంబర్స్ ను గుర్తుపట్టుకోవచ్చు. వాట్ ఈస్ ఎ స్క్వేర్? ఇఫ్ ఏ నంబర్ is multiplied by itself, then the product is said to be square of that number, and the number is called the square root of the product. ఒక సంఖ్యను దాంతోనే గుణించినట్లయితే వచ్చే లబ్ధాన్ని స్క్వేర్ లేక వర్గం అని అంటాం. ఆ గుణించే సంఖ్యనే దాని యొక్క వర్గమూలం అని అంటాం. ఇక్కడ మనము ఎగ్జాంపుల్ స్క్వేర్ ఆఫ్ 5 is 5 square, 5 5 is 25. సో స్క్వేర్ ఆఫ్ 5 is 25. స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ 25 is నెంబర్ 5. ఇక్కడ మనకి వీటి యొక్క స్క్వేర్స్ బాగా రావాల్సి ఉన్నది. సిరీస్ లో చాలా కీలకమైనవి స్క్వేర్స్, క్యూబ్స్. వీటిని బేస్ చేసుకొని ఎన్నో రకాలైనటువంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. కాబట్టి ఇవి ముఖ్యంగా నేర్చుకోవాల్సి ఉంది. మరి స్క్వేర్స్ ఎలా నేర్చుకోవాలి? 1 square 1 1s are 1, 2 square 2 2s are 4, 3 square 3 3 are 9, 4 square 4 4 16, 5 square 5 5 are 25, 6 square 6 is 36, 7 square 7 7 is 49, 8 square 8 is 64, 9 square 9 is 81, 10 square 10 10 is 100, 11 square 11 is 121, 12 square 12 is 144, 13 square 13 13 is 169, 14 square 14 14 is 196, 15 square 15 15 is 225, 16 square 16 16 is 256, 17 square 17 17 is 289, 18 square 18 18 is 324, 19 square 19 19 is 361, 20 square 20 20 is 400, 21 21 is 441, 22 square 22 22 is 484, 23 square 23 23 is 529, 24 square 24 24 is 576, 25 square 25 25 is 625. సో ఇలా ఈ స్క్వేర్స్ నేర్చుకున్నట్లయితే వాటి యొక్క స్క్వేర్ రూట్స్ ఈజీగా
గుర్తుపట్టవచ్చు. ఒకసారి వీటిని చూడండి. ఇవి స్క్వేర్స్. మీరు కూడా వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని రాసుకున్నట్లయితే నేర్చుకున్నట్లయితే ఈజీ అవుతుంది నేర్చుకోవడం. ఇక స్క్వేర్ రూట్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1, 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 4, 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 9, 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 81, 9. సో ఇలా ఇవి ఈజీగానే గుర్తుంటాయి. స్క్వేర్స్ వచ్చినట్లయితే స్క్వేర్ రూట్ ను ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఇక క్యూబ్ నెంబర్స్. What is a cube or and cube root? If a number is multiplied thrice, if a number is multiplied thrice by itself, then the product is said to be cube of that number, and the number is called the cube root of the product. ఒక సంఖ్యను 3 సార్లు దాని చేతనే గుణించినట్లయితే వచ్చే లబ్ధాన్ని క్యూబ్ అంటాం. multiplied thrice by itself, అదే నంబర్ను 3 సార్లు మల్టిప్లై చేయాలి, వచ్చే రిజల్ట్ నే క్యూబ్ అంటాం. ఆ సంఖ్యను క్యూబ్ రూట్ అంటాం ఆ ప్రోడక్ట్. ఇక్కడ మనకు మినిమంగా 10 క్యూబ్ వరకు రావాల్సి ఉంది. సో 10 క్యూబ్ మినిమంగా. 1 cube, 1 1s are 1, 1 1s are 1, 1. 2 cube, 2 2s are 4, 4 2s are 8. 3 cube, 3 3s are 9, 9 3s are 27. 4 cube, 4 4 60, 6 4 64. 5 cube, 5 5s are 25, 25 5s are 125. 6 cube, 6 6s are 36, 36 6s are 216. 7 cube, 7 7s are 49, 49 7s are 343. 8 cube, 8 8 are 64, 64 8s are 512. 9 cube, 9 9s are 81, 81 9s are 729. 10 cube, 10 10s are 100, 100 10s are 1000. సో వీటిని కూడా ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకా ఈ క్యూబ్స్ వచ్చినట్లయితే క్యూబ్ రూట్స్ ఐడెంటిఫై చేయడం ఇదే. క్యూబ్ రూట్ ఆఫ్ 729, 9 అంటే క్యూబ్స్ వచ్చినట్లయితే క్యూబ్ రూట్ ఇది అవుతుంది. ఇంకా మరో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఈ సిరీస్, దాంట్లో లెటర్ సిరీస్ కోసం బాగా అవసరమైనటువంటి కాంబినేషన్ లో కూడా లెటర్స్ అండ్ నంబర్స్ న్యూమరల్స్ లో ఉపయోగించేటువంటి దాంట్లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఫార్వర్డ్ ఇది 2 రకాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫార్వర్డ్ ఆర్డర్, రైట్ ఆర్డర్ అంటే ముందుకే ఫార్వర్డ్ ఆర్డర్ ముందుకే నేర్చుకోవడం, బ్యాక్వర్డ్ ఆర్డర్ వెనక్కి రివర్స్ ఆర్డర్. మరి దీంట్లో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ లెటర్స్, ఈ అక్షరాలకు సంబంధించిన ముఖ్యమైనవి ఏంటివి అంటే వాటి యొక్క పొజిషన్స్ తెలవాలి, ఆ లెటర్స్ యొక్క పొజిషన్స్ తెలవాలి. తర్వాత అక్షరాలు ఈ ఫార్వర్డ్ గా అందరికీ తెలుసు, ఇవి సీక్వెన్స్ లో అందరికి కూడా తెలుసు. ఓకే, మరి బ్యాక్వర్డ్ లో అక్షరాలు రావాలి. మరి వీటిని బ్యాక్వర్డ్ లో అక్షరాలు ఎలా నేర్చుకోవాలి, వాటి స్థానాలు కూడా తెలిసి ఉండాలి. బ్యాక్వర్డ్ అనేది నేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. మన యొక్క లెఫ్ట్ బ్రెయిన్ బాగా డెవలప్ అయి వీటిని గుర్తుపెట్టుకోవడం, లెఫ్ట్ బ్రెయిన్ డెవలప్ అయి మనం ఇంకా ఎన్నో అటువంటి వాటిని నేర్చుకోవడానికి తర్వాత గుర్తుపెట్టుకోవడానికి బాగా ఈజీ అవుతుంది. కాబట్టి వాటిని ఇలా నేర్చుకోవచ్చు. కొన్ని గ్రూపులుగా నేర్చుకున్నప్పుడు ఇలా ZYXW, VUTS, RQPO, NM, LKJI, SGFE, DCBA ఇలా వెనుక నుంచి ముందుకు రివర్స్ ఆర్డర్, బ్యాక్వర్డ్ ఆర్డర్ ఇలా గ్రూపులుగా డివైడ్ చేసి నేర్చుకున్నట్లయితే నాట్ ఓన్లీ దిస్ we can learn anything, everything. Once again, గ్రూపులుగా ఎలా నేర్చుకోవాలి, ZYXW, VUTS, RQPO, NM, SGFE, DCBA,
HGFE, DCBA. సో ఇలా వీటిని మనము నేర్చుకోవాలి. ఇక దీంట్లో వీటి యొక్క పొజిషన్స్ చూడండి. వీటి యొక్క పొజిషన్స్ ఫస్ట్ నుంచి 26, ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉంటాయి. ఇవి ఫస్ట్ నుంచి లాస్ట్ కు, లాస్ట్ నుంచి ఫస్ట్ కూడా వీటిని నేర్చుకోవాలి. ఇంకా ఫార్వర్డ్ ఆర్డర్, రైట్ ఆర్డర్ అంటే ఇది ఎన్ని రకాలుగా అడగడం ఉంటుంది క్వశ్చన్ అంటే ఇన్ని రకాలుగా వాడవచ్చు. ఫార్వర్డ్ ఆర్డర్ ఆర్ రైట్ ఆర్డర్ ఆర్ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్, రైట్ ఆర్డర్, ఫార్వర్డ్ ఆర్డర్. టు ద రైట్ మీన్స్ అంటే టు ద రైట్ మీన్స్ A to Z. ఒక్కొక్కసారి అక్షరాన్ని ఫిఫ్త్ టు ద రైట్, ఫిఫ్త్ లెటర్ ABCDE అంటే 5వ అక్షరం. ఈ విధంగా టు ద రైట్ మీన్స్ అంటే A to Z. బ్యాక్వర్డ్ ఆర్డర్ ఆర్ రివర్స్ ఆర్డర్ ఆర్ రైట్ టు లెఫ్ట్ అంటే అర్థం ఏంటంటే టు ద లెఫ్ట్ మీన్స్ Z to A అంటే Z నుంచి A వరకు. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అంటే మొత్తం అక్షరాలు 26 కాబట్టి 13 వరకు ఉండే అక్షరాలు 13, M వరకు ఉండే అక్షరాలు ఈ ఫస్ట్ హాఫ్ అయితే M వరకు, ఫస్ట్ M వరకు ఉండేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవి ఫస్ట్ హాఫ్, ఇవి ఫస్ట్ హాఫ్. ఇక N నుంచి Z వరకు ఇవి సెకండ్ హాఫ్ అయితే అంటే రైట్ ఆర్డర్ లో, ఇవి లెఫ్ట్ ఆర్డర్ లో అయితే మళ్ళీ రివర్స్ ఆర్డర్ అయితే చేంజ్ అవుతాయి. సో ఫస్ట్ హాఫ్ A to M లెటర్స్ ఆర్ కాల్డ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సెకండ్ హాఫ్ N to Z లెటర్స్ ఆర్ కాల్డ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ N to Z. సో ఇవి సెకండ్ హాఫ్. ఇవన్నీ కూడా తెలియాల్సింది. సెకండ్ హాఫ్ రివర్స్ ఆర్డర్, ఫస్ట్ హాఫ్ A నుంచి M వరకు, సెకండ్ హాఫ్ రివర్స్ ఆర్డర్ అంటే N నుంచి Z వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రివర్స్ ఆర్డర్ లో చేయాల్సింది. ఇక మరి ఈ అక్షరాలకు ఫస్ట్ నుంచి పొజిషన్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఏకు స్టార్టింగ్ నుంచి దీని యొక్క సీక్వెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఉంటుంది, లాస్ట్ నుంచి అయితే 26 ఉంటుంది. బి యొక్క పొజిషన్ ఫస్ట్ నుంచి సెకండ్ పొజిషన్ ఉంటుంది, లాస్ట్ నుంచి 25 ఉంటుంది. సి ఫస్ట్ నుంచి థర్డ్ ఉంటుంది, లాస్ట్ నుంచి 24 ఉంటుంది. ఇవి ఇలా ఎందుకు రాయడం జరిగింది ఇది తెలుసు కదా అని అంటే మీకు దీంట్లో ఉన్నటువంటి లాజిక్ ఏందో ఒకసారి చూద్దాం. ఇలా ఒకసారి అయితే చూడండి, ఈ నంబర్స్ క్లియర్ గా చూడండి ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇప్పుడు Z అనేది 26 ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 26 లెటర్ ఫార్వర్డ్ ఆర్డర్ లో. క్వశ్చన్ ఇలా వచ్చింది, లాస్ట్ టు 25th లెటర్ అని అడిగారు. లాస్ట్ టు 25th లెటర్ ఈజీగా ఇచ్చాను. ఫస్ట్ లాస్ట్ టు 25th లెటర్. వాట్ ఈస్ లాస్ట్ టు 25th లెటర్? లాస్ట్ టు 25th లెటర్ అంటే మనం లాస్ట్ నుంచి కౌంట్ చేసుకొని రావాలన్నా అవసరం లేదు. ఏం చేయాలి, 26 మైనస్ 25 ఇది సబ్ట్రాక్ట్ చేసి 1 వచ్చింది.
మరి ఇది ఫస్ట్ లెటరా అంటే కాదు, +1 చేయాలి. దాని పొజిషన్ కోసం +1 చేయాలి. దాని పొజిషన్ కోసం +1. ఫస్ట్ నుంచి సెకండ్ లెటర్ అవుతుంది. ఇంకొక క్వశ్చన్, లాస్ట్ టు లేదా బ్యాక్వర్డ్ లేదా రివర్స్ ఆర్డర్లో లాస్ట్ టు 10th లెటర్ అన్నా, 10th లెటర్. మరి లాస్ట్ టు 10th లెటర్ అనే దాన్ని ఎలా కనుక్కుంటామంటే 26 - 10 16. దీనికి 1 యాడ్ చేయాలి అంటే 17th లెటర్. ఫస్ట్ టు 17th లెటర్, ఇది ఫస్ట్ టు 17th లెటర్ అవుతుంది. ఒకసారి క్లియర్ చూడండి. ఇగో లాస్ట్ టు 10th లెటర్, ఫస్ట్ టు 17th లెటర్. మనం ఈజీగా ఇలా ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది. ఇవి కీ కాన్సెప్ట్స్ ఈ సిరీస్లో. మరి ఈ కీ కాన్సెప్ట్స్ తోని, ఈ ఫండమెంటల్స్ తోని మరి క్వశ్చన్స్ ను ఎలా చేయవచ్చు అనేటప్పుడు మళ్ళీ షార్ట్ కట్స్ ఏముంటాయి, ట్రిక్స్ ఏముంటాయి, టిప్స్ ఏముంటాయి అనేది మనము ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసేటప్పుడు అప్పుడు మనం వీటిని అప్లై ఎలా చేయాలి, షార్ట్ కట్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా యూజ్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం. కాబట్టి మీరు వీటన్నిటిని కూడా, ఈ కాన్సెప్ట్ అంతా కూడా బాగా నేర్చుకొని ఉండండి. నేర్చిన తర్వాత అవగాహన అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు నేర్చుకున్నటువంటి కాన్సెప్టే. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ చదివి ఉంటారు, కానీ అవగాహన చేసుకోవడం కాదు, ఇక్కడ 100% మైండ్లో ఫిక్స్ చేయాలి. మనకు అవసరం ఉన్నప్పుడు అవి ఇమ్మీడియట్గా గుర్తుకు రావాల్సి ఉంటుంది, వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు వీటిని నేర్చుకున్నట్లయితే ఇక షార్ట్ కట్స్, ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్పినప్పుడు ఈజీగా మీరు అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి వీటన్నిటి కూడా నేర్చుకుని ఉండండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోను షేర్ చేయండి, వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. అట్లాగే మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నా, కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి. అట్లాగే కామెంట్స్, మీకు ఇంకా ఎలా చెప్తే బాగుంటుంది, మీకు ఇంకా ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది, ఇంకా ఏమైనా డీటెయిల్గా చెప్పాలన్నా లేకపోతే షార్ట్ కట్స్లో సంక్షిప్తంగా చెప్పాలన్నా అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో మీరు సెండ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఈ సిరీస్ మీద, వాటిని ఎలా షార్ట్ కట్స్, ట్రిక్స్, టిప్స్ ఉపయోగించి సాల్వ్ చేయాలనేది కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తాను. ఓకే స్టూడెంట్స్, బై, టేక్ కేర్.